తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురువుగారు, మనకి మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతుంది అని అంటున్నారు. మరి కొంతమంది 2వ తారీఖునే అని అంటున్నారు. అసలు ఏ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది? మరి గ్రహణము అని అంటే ఖచ్చితంగా మన శాస్త్రాల్లోనూ చెప్పబడింది, మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు, కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలని. మరి ఎటువంటి నియమాలు పాటించాలో తెలియజేయండి. తప్పకుండా. శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. 3వ తారీఖున పాల్గొన శుద్ధ పౌర్ణిమ చంద్రగ్రహణం పాక్షికంగా మనకు ఏర్పడుతుంది అని చెప్తున్నారు. అయితే మనకి డైరెక్ట్గా ఏర్పడేది కాదు, ఇది కొంచెం పాక్షికంగా ఏర్పడుతుంది. ప్రహతంగా మనకి ఇండియాలో కనపడేటటువంటి గ్రహణం కాదు, మనకి దగ్గరలో ఉన్నటువంటి దేశములలో జరిగేటటువంటి గ్రహణం కాబట్టి తత్ప్రభావం మనకు కూడా కలుగుతోంది. అంటే ఇది మన సమయం కూడా మనం గమనిస్తే మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం రాత్రి 6:48 వరకు కూడా ఏర్పడుతూ ఉన్నది. అంటే దీర్ఘకాలిక గ్రహణం అని చెప్పాలి. ఎందుకంటే సుమారు 3:30 గంటల పైచిలకు 3:20 గ్రహణం ఉంది. అయితే ఇది మనకి సహజంగా మన దగ్గర ఏర్పడితే మనకి రాత్రి కాలంలో చంద్రదర్శనం జరగడం, రాత్రి వేళల్లో గ్రహణం ఏర్పడడం అనేటటువంటిది మనకు కనపడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇలా పాక్షికంగా ఈ గ్రహణం ఏర్పడుతుందో అది మనకి కొంతవరకు మాత్రమే ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్నారు. అయితే ఇది ఏదో పెద్దది, మనం గ్రహణం అనగానే మనకు ఒక రకమైనటువంటి భయం ఏర్పడుతుంది. సహజంగా గ్రహణము అనేటటువంటి దానికి అర్థం ఏం చెప్పారంటే సూర్యుడికి చంద్రుడికి 2 గ్రహాలకి మాత్రమే గ్రహణం పడుతుంది. అది రాహుకేతువుల ద్వారా పడుతుంది. ఈసారి మనకి పట్టేది కేతుగ్రస్తంగా ఉంది. కేతుగ్రస్త చంద్రగ్రహణం పాల్గొన శుద్ధ పూర్ణిమ 3వ తారీఖు మంగళవారం అయింది. మనకు మధ్యాహ్నం 3:21 నుంచి సాయంత్రం 6:48 వరకు ఈ గ్రహణం ఉంది. మరి మన దగ్గర డైరెక్ట్గా లేకపోయినప్పటికీ మనం నియమాలన్నీ పాటించాలంటారా? అంటే నియమాలు అన్నీ అంటే గర్భిణీ స్త్రీలు వీళ్ళకి కొద్దిగా దగ్గర విషయాల్ని వదిలిపెట్టమని చెప్పి సుమారుగా 11-12 లోపల ఆహారం తీసుకోండి. అంటే గ్రహణం కంటే 3-3:30 గంటల ముందర తీసుకోవడానికి ఈ గర్భిణీ స్త్రీలకి, బాగా 60 దాటినటువంటి వృద్ధులకి, అలాగే చిన్న చిన్న పిల్లలు 10 సంవత్సరముల లోపు ప్రాయం కలిగిన పిల్లలకి, ఈ ముగ్గురికి కూడా 12 వరకు ఆహార నియమాన్ని చెప్పారు. మిగిలిన వాళ్ళందరూ ఇంకా కాస్త ముందర అంటే 7 గంటల ముందర మిగతా వాళ్ళందరికీ చెప్పారు. 7 గంటల ముందర ఆహారం తీసుకొని ఆ సమయంలో ఏమీ లేకుండా ఉంటే మీకు భగవద్ధ్యానం చేసుకోవడానికి వీలు. గ్రహణం మనం భయపడ్డమే కాకుండా ఒక సాధన చేయడానికి కూడా మంచి సమయం. అయితే ఏం సాధన చేయాలి గ్రహణం సమయంలో అంటే ఆధ్యాత్మికంగా మీరు ఏం చేయండి, విశేషంగా మనకి మిగతా సమయాల్లో చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఫలితం మనకి లభిస్తుంది, 10,000 రెట్లు. కానీ ఆలయాలే మూసేస్తారు కదండి, ఈ సమయంలో అసలు ఆరాధన ఏంటి? మరి నిజంగా ఆరాధించవచ్చు అనుకుంటే ఆలయాలు ఎందుకు మూసివేయటం? అంటే ఇక్కడ ఆలయాలు ఆరాధన అనేటటువంటివి పూజా విధానంలో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది కేవలం జపం మాత్రమే. అక్కడ పూజ చేయడానికి ఎవరికి అవకాశం లేదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే మననం చేయడం, స్తోత్రం చేయడం, పూజ చేయడం. పూజ అంటే జపం, ఆ జపం మాత్రమే ఆచరించాలి. కరచరణాదులతో చేసేటటువంటి ఏ పనులు మనం చేయడానికి వీల్లేదు. అంటే మన దేవాలయంలో మనకి జపం అనే పాత్ర తక్కువగా ఉండి అర్చనాది కైంకర్యములు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దేవతలకి తత్ప్రభావాలు ఎక్కడ పడకుండా, గ్రహణ దృష్టి పడకుండా ఉండడం కోసం దేవాలయాల్ని మూసివేస్తారు. వేసి వాటిని కూడా దర్భాదులు వేసి వాటిని మళ్ళీ తెల్లవారి ప్రక్షాళన చేసుకొని తదుపరి కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఇంట్లో కూడా మనం మన యొక్క నిత్య సంభారాల మీద కూడా మనం దర్భ వేసుకుంటాం, గరిక అవి వేసుకొని వాటిని అట్లా శుద్ధిగా ఉంచినట్లయితే సర్ప ప్రభావం పడదు అని. అయితే ఈ కేతువు కానీ రాహు కానీ ఆ సమయంలో విడిచిపెట్టేటటువంటి వాయువులకి విషవాయువులు అని పేరు. ఆ విషవాయువుల యొక్క ప్రభావం తినుబండారాల వేటి మీద పడకూడదు.
ఓకే. అలాగే మన మనస్సుల మీద పడకూడదు, మన యొక్క రాశి మీద పడకూడదు, మన నక్షత్రం మీద పడకూడదు. దీని గురించనే పరిహార శాస్త్రం చెప్తూ ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళు పరిహారం చేసుకోవాలని, కొన్ని రాశుల వాళ్ళకి శుభం జరుగుతుందని. ఖచ్చితంగా ఈ శుభాశుభాల గురించి కూడా జ్యోతిష్య శాస్త్రం మాట్లాడుతుంది. అసలు అంటే ఏ రాశి వారికి ఇప్పుడు ఈ గ్రహణం ప్రభావితం అవుతుందంటారు? ప్రధానంగా ఇది పుబ్బా నక్షత్రంలో రావడం వల్ల సింహరాశి వాళ్ళకి ఇది ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది. అట్లాగే కర్కాటక రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ఈ గ్రహణం అనేటటువంటిది ప్రధానమైనటువంటి దోషాన్ని చూపిస్తుంది. ఎప్పటి వరకు ఉంటుందండి ఈ దోషం? ఇది ఒక నెల రోజుల పాటు జరిగేటటువంటి ప్రకరణంలో ఉంటుంది. ఒక 3 మాసాలు ఉండే లక్షణం కూడా ఉంది అని చెప్తారు. నెల రోజుల నుంచి 3 మాసాల లోపు ఈ ప్రభావాలు లేకుండా ఉండడం కోసం మనం యథాశక్తి శాంతి జరిపించుకోవాలి. అంటే ఏం శాంతి అండి? ఎటువంటి అంటే గ్రహణం రోజున మనం వీలైనంత వరకు బయటికి వెళ్ళకపోవడం, మనం ఏదైతే సమయం సూచించామో ఆ సమయంలో మనం ఇంట్లోనే ఉండడం, అథవా ఏదైనా ఆఫీస్ రంగాల్లో ఎక్కడైనా ఉన్నవాళ్ళు ఆ లోపలగా ఉండడం. అంటే బహిఃప్రదేశంలో మన యొక్క ఉనికి లేకుండా ఉంటే చూసుకుంటే చాలు. అట్లాగే వీళ్ళు ఇంకా తర్వాత రోజున, అంటే ఇప్పుడు మనకి 3వ తారీఖు గ్రహణం ఏర్పడుతుంది. అంటే 4వ తారీఖు వీళ్ళు ఏం చేయాలి అంటే తలస్నానాన్ని ఆచరించి మొత్తం ఒక 5 వస్తువులను దానం చేయమని ఉంది. ఏం వస్తువులు? ఒకటి ఉలవలు, కేతువుకి సంబంధంగాను, చంద్రుడికి సంబంధించి బియ్యము, ఆవు నెయ్యి, అలాగే వెండివి సర్ప నాగబింబాలు. వెండి నాగబింబం, వెండిది చంద్రబింబం, ఉలవలు, బియ్యము, అలాగే వస్త్రం. ఈ 5 వస్త్రం అంటే తెల్ల వస్త్రం. ఈ 5 వస్తువుల్ని కూడా తీసుకొని వెళ్ళి గుళ్ళో బ్రాహ్మడికి గనక దానం చేసినట్లయితే గ్రహణ ప్రభావాలు తగ్గుతాయి అని చెప్తున్నారు. అలాగే ప్రధానంగా సింహరాశి వాళ్ళు, పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రధానంగా సింహరాశి వాళ్ళు, మఖ కానివ్వండి, అలాగే మనకి ఉత్తరా నక్షత్రం కూడా అందులో ఉంది. వీళ్ళు మాత్రం యథాశక్తి కొంత జపం చేయించుకోవడం లేదా రుద్రాభిషేకం చేయించుకోవడం ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అలాగే గ్రహణం దగ్గర నుంచి 8వ స్థానం ప్రభావం పడుతుంది. అంటే ఇప్పుడు సింహరాశిలో మనకి గ్రహణం జరుగుతుందంటే 8వ స్థానం వచ్చేసరికి మీనరాశి వాళ్ళు. మీనరాశి వాళ్ళు 8వ స్థానం అవ్వడం వల్ల వాళ్ళకు కొద్దిగా ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు రావడం, చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఏర్పడుతూ ఉండడం, లేదా అనుకోని ఖర్చులు మీద పడడం లాంటి ప్రభావాలు ఈ రాశి వాళ్ళకి ఏర్పడతాయి. వాళ్ళు కూడా ఈ శాంతి ప్రభావాలన్నీ కూడా లేకుండా ఉండడం కోసం మనం చెప్పిన దాన ధర్మాలు చేయించుకోవడం, ఇంట్లోనే కుదిరితే రుద్రాభిషేకము కొంత చంద్రుడికి కేతువుకి యథాశక్తి జపం చేయించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అలాగే కుంభరాశి వారికి 6వ స్థానం అయింది. కుంభరాశి వారికి ఎదురుకుండా ఉన్నటువంటి రాశి మనకి. కుంభరాశి వారి మీద కూడా ఈ చంద్ర కేతు యొక్క ప్రభావాలు పూర్తిగా పడటం జరుగుతుంది. వాళ్ళకేం జరుగుతుందంటే కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న కలహాలు ఏర్పడుతూ ఉండడం, అలాగే అనుకున్నటువంటి పనులు ముందుకు సాగకపోవడం, ఖర్చు అనుకోనటువంటి దాంట్లో ఎక్కువ పెట్టడం, అనుకోకుండానే డబ్బులు చేజారిపోతూ ఉండడం లాంటి లక్షణాలు కుంభరాశి వారికి కనపడుతూ ఉంటాయి. దాని గురించని వీళ్ళు కొంత నవగ్రహ ప్రదక్షిణములు చేయడం, అలాగే ప్రధానంగా రుద్రాభిషేకం చేయించుకోవడం, ఒక 11 రోజుల పాటు శివాలయం సందర్శిస్తే వీళ్ళకి ఈ దోషం పోతుంది. అలాగే ఇప్పుడు మనకి కర్కాటక రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఏర్పడుతుంది. దానివల్ల వాళ్ళు ధనము, కుటుంబము, వాక్కు 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండమన్నారు. అంటే గ్రహణం పట్టిన దాని నుంచి 12వ స్థానం ఏర్పడుతుంది. అప్పుడు దానివల్ల వాళ్ళకి అనుకోనటువంటి ఖర్చులు ఏర్పడుతూ ఉండడం, అలాగే ఇబ్బందులు, అనుకోని ఖర్చులు అన్నమాట. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధానాలన్నీ కొంచెం జీవితంలో జరుగుతూ ఉండడం లాంటి ప్రభావాలు వ్యయం వల్ల కనపడుతూ ఉంటాయి. అలాగే బండి మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 2 వీలర్ మీద కానీ ఇటువంటి ప్రయాణాల్లో వాళ్ళు మరికొంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ 3 రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, 4 రాశుల వాళ్ళకి కొద్దిగా ప్రధానమైనటువంటి దోషం చెప్పబడింది. ఇప్పుడు మీరు విశేషంగా గ్రహణ సమయంలో ఒక నామం కానీ లేకపోతే మంత్రం కానీ జపం అన్నారు. ఈ బాగోలేని రాశుల వారు ప్రత్యేకించి ఏ నామం, ఏ జపం చేసుకుంటే ఎఫెక్ట్ తక్కువగా ఉంటుందంటారు? పంచాక్షరి మహామంత్రాన్ని, నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని గురువులు ఏనాడోనే మనకు ఉపదేశం చేసి ఉన్నారు. వాళ్ళు మనకి ఉపదేశం చేసిన ఈ మంత్రాలు ఎవరు ఎప్పుడైనా ఎలాగైనా చదువుకోవచ్చు. కాబట్టి వాళ్ళు చక్కగా పంచాక్షరి మహామంత్రాన్ని ఆ సమయంలో వీలైనంత ఎక్కువ సార్లు అనుకుంటూ ఉండడం,
అలాగే నారాయణ అష్టాక్షరి మహామంత్రం అది కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది కాబట్టి ఈ 2 మంత్రాలు గనక ఎంత ఎక్కువ జపం చేస్తే అంత గ్రహణ ప్రభావం అనేటటువంటిది మనకి తగ్గుముఖం పడుతుంది ఏ రాశి వారికి అయినప్పటికీ కూడా. అయితే మనం చెప్పడానికి ఏం చెప్తున్నామంటే ప్రధానంగా మీరు చేసుకోండి అని చెప్తున్నాం కానీ మిగిలిన రాశుల వాళ్ళు మాకేం లేదు అని అనుకోకుండా అందరూ శివాలయం సందర్శనం చేయడం, అందరూ కొద్దిగా గ్రహణ దోషం పోవడానికి నమస్కారం చేస్తూ ఉండడం. ఎందుకంటే ఈ గ్రహణం అనేటటువంటిది ఒక విషవాయువు, ఇందాక మేము మాకు చెప్పడం జరిగింది. ఇది ఈ సందర్భంలో వచ్చినప్పుడు ఎవరి మీద ఎక్కువ ప్రభావం పడుతుందో మనం చెప్పలేం. కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు చాలామందికి ఏం కాలేదు కదా అని చెప్పని కరోనాని విస్మరించకూడదు. మనం ఎలా అయితే శానిటైజర్ రాసుకున్నామో, ఎలా అయితే మాస్కులు ధరించామో, అట్లాంటిదే గ్రహణం లాంటిది ఒకటి సంభవించినప్పుడు జాగ్రత్తలు ప్రతి రాశి వారు తీసుకోవాలి. ప్రధానంగా నిర్లక్ష్యం చేయకుండా వీళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ 4 రాశులు ముఖ్యంగా. మిగిలిన వాళ్ళు శివాలయాన్ని సందర్శించి ఒక రుద్రం అభిషేకం చేయించుకోండి, అది అందరికీ మంచి జరుగుతుంది అన్నమాట. ధన్యవాదాలండి. శుభమస్తు. And for more videos, please subscribe to iDream.